హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు అరటికాయ కర్రీ చేయడం చూద్దాం. కళాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ఆనియన్ ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత చిన్న అల్లం ముక్క చితక్కొట్టి వేయండి. ఇవి వేగిన తర్వాత ఈ అరటికాయ ముక్కల్ని ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక టమోటా ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఇప్పుడు తగినంత కారం వేసుకోండి. వాటర్ ఎక్కువగా వేయొద్దు. ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేయండి. ఇవన్నీ ఒక్కొక్కటిగా వెంటనే వేసేసుకోవచ్చు. అరటికాయ వేగిన తర్వాతే వేయాలని ఏం లేదు. ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ చూపిస్తున్నాను కదా, ఈ మాత్రం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత వేస్తే ఒక 10 నిమిషాలకి మెత్తగా ఉడికిపోతుంది. అరటికాయ చాలా టేస్టీగా ఉంటుంది. అరటికాయకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అలా వేస్తేనే కళాయికి అంటుకోకుండా సాఫ్ట్గా వేగిపోతుంది. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.